దేవుడి నామంలో మీ అందరికీ కూడా నా వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యాన అంశం ఏంటంటే, మన దేవుడు చాలా కృతజ్ఞత కలిగిన దేవుడు. మనము 139వ కీర్తనలో దావీదు చక్కగా తన యొక్క తల్లి గర్భంలో ఉన్నప్పుడు, తను రూపించబడినప్పుడు తన యొక్క పరిస్థితి ఎలా ఉందో రాస్తూ 139వ కీర్తన 14వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికల్లా, అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటాడు ఆయన. నా అంతరింద్రియములు నీవే కలుగచేసితివి, నా తల్లి గర్భంలో నన్ను నిర్మించిన వాడవు నీవే అని చెప్తూ, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటాడు ఆయన. అంటే దావీదు తన కీర్తనలో ఎక్కువ శాతం దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లుగా, అంటే వందనాలు చెప్తున్నట్లుగా, థ్యాంక్స్ చెప్తున్నట్లుగా, గ్రాటిట్యూడ్ కలిగి ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది. అయితే దావీదు యొక్క విషయాల్ని మనం ధ్యానం చేస్తున్నాం. ప్రతిదినము కూడా దావీదుని గురించి మనం ధ్యానం చేసుకుంటూ, ఆయనలో ఉన్నటువంటి మంచి క్వాలిటీస్ మన జీవితంలోనూ కూడా వచ్చినప్పుడు మనం ఎలా జయ జీవితం జీవిస్తామో, ఆయన వెనుకున్నటువంటి అనుచరులు, ఆయన చేసినటువంటి శూరకార్యాలు, దేవుని కొరకు వారు ఎలా నిలువబడ్డారో, ఇటువంటివన్నీ కూడా మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు దావీదు చాలా కృతజ్ఞత కలిగిన వాడనే విషయము మనకి ఆయన చెప్తున్నాడు. అంటే నువ్వేదో చేసేసావు, నాకు చాలా గొప్ప విషయాలు చేసావు, రాజ్యం ఇచ్చేసావు, నన్ను గొప్పవాడిగా చేసేసావు, సింహాసనం ఇచ్చేసావు, అందుకు కృతజ్ఞత అనడం లేదు. ఆయన పుట్టిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, బహుశా పుట్టినరోజు అనుకోండి పోని, ఈ నెలలో మన యొక్క సంఘంలో చాలామంది పుట్టినరోజులు ఉన్నాయి కదా. పుట్టిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నా తల్లి గర్భంలో నేను పిండముగా ఉండగానే నీ కన్నులు నన్ను చూసాయి నాయనా, నా యొక్క తల్లి గర్భంలో ఉన్నప్పుడు నా ఎముకలు ఎలాగున ఎదుగుచున్నవో అవి నాకు చూసినప్పుడు నాకు భయము ఆశ్చర్యము కలుగుతుంది. నన్ను నిర్మించిన వాడవు నీవే అని చెప్పుకుంటూ, నేను ఇందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను అంటాడు ఆయన. మరి పెద్ద విషయాలకి, అంటే ఏదేదో గొప్ప గొప్ప రాజ్యాలు సంపాదించడానికి కాదు, ఆయన తల్లి గర్భంలో ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే ఆయన పుట్టిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన తన తల్లి గర్భంలో పడిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాడు. అందుకే దావీదు చాలా దేవునికి ఇష్టానుసారుడైనటువంటి వ్యక్తి. అయితే మనుష్యులందరూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుడు ఎప్పుడూ కోరుకుంటారు. మనుషులు సంగతి సరే పక్కన పెడదాం, దావీదు సంగతి కూడా పక్కన పెడితే, మన దేవుడు చాలా కృతజ్ఞత కలిగిన దేవుడు. మన దేవుడు ఎట్టివాడో తన ప్రజలు అట్టివారిగా ఉండాలని ఆయన కోరుకుంటాడు. నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అంటాడు ఆయన. నేను లోకాన్ని జయించాను కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా ధైర్యం తెచ్చుకోండి, మీరు కూడా ఈ లోకంలో జయము పొందుకుంటారు అంటాడు దేవుడు. కాబట్టి మన దేవుడు ఎట్టివాడు? ఈరోజు దేవుడట చాలా కృతజ్ఞత కలిగినవాడు. కొన్ని మాటలు మనం చూస్తే బైబిల్ గ్రంథంలో ఆయనకి ఎలాంటి కృతజ్ఞత ఉందో, ఎలాగా ఆయనకి ఎవరైనా చిన్న మేలు చేస్తే ఎలా దేవుడు ఫేవర్ చేస్తారో మనకు అర్థమైపోద్ది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 42వ వచనంలో, ఎవరైనా సరే నా పేరట వచ్చేవాడికి మీరు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చాలు, నేను ఖచ్చితంగా మీకు ప్రతిఫలాన్ని ఇస్తాను అనే మాట మీరు చదువుతారు 10వ అధ్యాయంలో. అంటే ఎవరైనా దేవుని యొక్క నామం పేరట మన దగ్గరికి వచ్చినప్పుడు ఏమీ కాదండి, మీరు ఖర్చు పెట్టక్కర్లేదు, మీ ఇంట్లో నీళ్లు ఫ్రీయే కదా. ఇంకా మన దేశంలో మనం ఉంటున్న ఏరియాలన్నిటిలో నీళ్లు ఫ్రీగానే ఉన్నాయి కదా. ఆ ఫ్రీగా మీకు వచ్చినటువంటి నీళ్లు మీరు ఇంట్లోనికి వెళ్ళి ఒక గిన్నెడు చన్నీళ్ళు తెచ్చి ఆయన నామమ్మ పేరట వచ్చిన వారికి గనుక మీరు ఇస్తే, నేను ఖచ్చితంగా మీకు ప్రతిఫలాన్ని ఇస్తాను. ఎందుకంటే మీరు నా పేరట చేసినటువంటి మేలుని నేను మర్చిపోయేవాడని ఎంత మాత్రం కూడా కాదంటారు ప్రభు. అంటే మన దేవునికి చాలా కృతజ్ఞత చాలా ఎక్కువ. ఎవరికి కూడా ఆయన రుణం ఉండే దేవుడు కానే కాదు. ఆయన ఎవరైనా మేలు చేస్తే ఆ మేలుకి ప్రతిగా ఆయన ఎంతో మేలు చేస్తాను అని చాలా సందర్భాలలో చెప్తారు. ఇంకా మనం చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో చూస్తే, మీరు చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు అని రాయబడి ఉంది. మీరు అక్కడే పైన వచనాల్లో చూస్తే, అక్కడ పరిశుద్ధులకు మీరు ఉపచారము చేసిన సంగతి దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. మీరు పరిశుద్ధుల ఎడల ఏమేమి విషయాలు చేశారో, పరిశుద్ధులకు ఎలా అయితే మీరు ఉపచారం చేశారో అవన్నిటినీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన సంఘము ఎలా అయితే ప్రేమ చూపిస్తున్నారో దేవుని సేవకుల ఎడల, అవేమి కూడా నేను మర్చిపోయేవాడను కాను అని దేవుడే చెప్తున్నటువంటి సందర్భం చూసారా.
ప్రభువు మర్చిపోడంట. దేవుని నామము పేరట, దేవుని యొక్క మందిరములో, దేవుని కొరకు, దేవునికై మనం ఏమైనా సరే చేసినా సరే దేవుడట చాలా కృతజ్ఞత కలిగి ఉంటాడంట మనకి. ఒకసారి ఆలోచన చేయండి, ఆయన ఎంత గొప్ప దేవుడో మనకి. అయితే మనుషులు ఎటువంటి వారంటే ఎన్ని చేసినా దేవుడు వెంటనే మర్చిపోయేవారే మనుషులు. 10 మంది కుష్ఠరోగుల యొక్క సందర్భం మనందరికీ తెలుసు కదా. వాళ్ళందరూ వచ్చి ప్రభువుని అడుగుతున్నారు, మమ్మల్ని శుద్ధులుగా చేయండి అని. మమ్మల్ని శుద్ధులుగా చేయండి అని అడిగినప్పుడు ప్రభు అలాగే వారిని ముట్టి శుద్ధులుగా చేశారు, స్వస్థపరిచారు. స్వస్థపరిచినప్పుడు అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక్కడు మాత్రమే, వాడు కూడా సమరయుడు. వాడొచ్చి గొప్ప శబ్దముతో దేవునికి వందనాలు చెప్పాడు, థ్యాంక్స్ చెప్పాడు, దేవునికి కృతజ్ఞత చెల్లించాడు అతను. ప్రభు అడుగుతారు, మిగతా 90 ఏరి అని అడుగుతారు ఆయన. అంటే కృతజ్ఞత చెల్లించాలనే దేవుడు కోరుకుంటున్నారు, కానీ మనుషులం అలా కాదు. మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దేవుడు ఎన్ని చేశారంటే, మనము ఎదగడం విషయంలో, చదువుకోవడం విషయంలో, మనకి వివాహం జరగడం విషయంలో, మనకి బిడ్డలు పుట్టడం విషయంలో, మన ఇల్లు విషయంలో, మన భర్త విషయంలో, మన యొక్క ఆరోగ్యాల విషయంలో ఎన్నోసార్లు ఆయన ధన సహాయం చేయడం విషయంలో, ఎన్నోసార్లు ప్రమాదాల నుంచి మనల్ని విడిపించడం విషయంలో, ఎన్నోసార్లు మీ కొరకు ఇలా ప్రార్థించేటువంటి ప్రార్థనాపరులను మీకు ఇచ్చిన విషయంలో, మీ సంఘం విషయంలో, సంఘ కాపరి విషయంలో, అన్ని విషయాలలో కూడా దేవుడు ఎంతో మేలు చేశాడు. ఇప్పుడే ఉషా ప్రార్థన చేస్తుంది కదా, మాకు మంచి సంఘ కాపరినిచ్చావు, మాకు అర్థమయ్యేట్టు మాకు బోధించే సంఘ కాపరి మాకు మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు అని చెప్తుంది. అంటే నిజమే, తనకి ప్రతిదినము వాక్యం వినినప్పుడు తనకు అనిపించిన ఫీలింగ్ తను ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఏమనంటే, నిజమే, ఇంత చక్కని వర్తమానాలు మాకు మాట్లాడుతూ మమ్మల్ని ఇలా ప్రోత్సహిస్తున్న మా సంఘ కాపరిని బట్టి నీకు వందనాలయ్యా అంటుంది ఆ అమ్మాయి. అంటే దేవునికే వందనాలు చెప్తుంది, దేవునికే కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఆమె వినిన వర్తమానాన్ని బట్టి, వాళ్ళ సేవకుల్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటుంది. చాలామందికి, అంటే రేపటి నుంచి అందరూ ఈ పాయింట్ చేయండి అని నేను చెప్పట్లా, చాలామందికి అసలు అలాంటి థాటే ఉండదు. మేము వెళుతున్నాం, మేము చేసుకున్నాం, మేము సెలెక్ట్ చేసుకున్నాం ఈ చర్చికి వెళ్ళాలని. అవును, పాస్టర్ గారులు అందరూ బాగానే చెప్తారు. ఒకసారి నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. ఒకసారి ఏంటి, చాలాసార్లు జరిగింది ఇలాంటి సందర్భం నాకు. అప్పుడు నాకు కూడా వచ్చిన వాళ్ళు, ఆ రోజు మీరు సాటిస్ఫై అయ్యారా సిస్టర్ వర్తమానాన్ని బట్టి, మంచిగా అనిపించిందా అండి, దేవుని వాక్యం ఈరోజు చాలా బాగా వచ్చింది కదా అని అడిగింది ఒక ఆవిడ, నాతో వచ్చిన ఆవిడ. దేవుని వాక్యం చాలా బాగా రావడం, చాలా బాగా రాకపోవడం, మంచిగా రావడం, మంచిగా లేకపోవడం ఏంటి, ఎప్పుడు బాగానే ఉంటుంది అంది అటువైపు పిలిచిన ఆవిడ. ఓహో అలాగా అని వచ్చేసామన్నమాట. అంటే మంచిగా బోధ చేసేవాళ్ళు ఉన్నారు, మంచిగా బోధ చేయని వాళ్ళు ఉన్నారు. ఆ రోజు అక్కడికి వచ్చిన ప్రజలతో దేవుడు సూటిగా మాట్లాడేది ఉంది, లేదంటే ఆ వాక్యం నిర్జీవం అయిపోయేది కూడా ఉంది. మనము సొంతముగా పెదవులతో మాట్లాడేది ఉంది, పరిశుద్ధాత్మని యొక్క పవర్తో మాట్లాడేది కూడా ఉంది. ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చిన వారితో దేవుడు మాట్లాడారు కదా అని మన వాళ్ళు అడిగిన దానికి, అటువైపు వాళ్ళు చెప్పిన ప్రశ్నకి మేమైతే ఒక్కసారి షాక్ అయ్యి ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కూడా ఈరోజు దేవుడు బాగా మాట్లాడారా అని అడగడం మానేసాం మేము. ఎందుకంటే మనుషులు ఒప్పుకోరు. ఎంత మంచి వర్తమానాలు వింటున్నా, ఎంత మంచి ఆహారాన్ని సంఘ కాపరి మీకు పెడుతున్నా మనుషులు ఒప్పుకోరు. వాక్యం వెళ్ళారు, విన్నామా, వచ్చేసామా. ప్రభా ఈరోజు ఇంత చక్కని వాక్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పేవాళ్ళు చాలా రేర్. ఇంకా పైగా నన్ను మెచ్చుకోవడం, లేదంటే పాస్టమ్ గారు మంచిగా చెప్పారని కృతజ్ఞత చెల్లించడానికి ప్రతిగా వాళ్ళే చాలామంది ఏమంటారంటే, ఇదిగో నా గురించే పాస్టమ్ గారు మాట్లాడారు, నన్నే పిన్ పాయింట్ చేశారు, నన్నే తిడుతున్నారు, నన్నే అనేస్తున్నారని తిట్టుకోవడం కూడా తయారయ్యారంట అనేక మంది. ఈరోజు విన్న విషయం కాదు ఇది, ఎప్పటి నుంచో జరుగుతున్న విషయమే సేవకుల్ని తిట్టుకోవడం అనేది. ఎందుకు అంటే వాక్యముగా మాట్లాడుతున్నప్పుడు అటువైపు వాళ్ళకి లోపల ఉన్నటువంటి ఆ యొక్క యాంటీ పవర్ వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే నిజంగా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఆ విధంగా మంచిగా సత్ప్రవర్తన కలిగి లేని కారణంగా వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారంట కూర్చొని. ఇవి చాలా సందర్భాలలో చాలా సేవకులకు ఎదురైనటువంటి ఎక్స్పీరియన్సెస్. ఇంకా మధ్యలోనే లేచి వెళ్ళిపోతూ ఉంటారంట. ఒకసారి పాస్టర్ గారు మాట్లాడుతూ, ఎవరు కూడా బహుభార్యత్వం కలిగి ఉండకూడదు, అలా 2-3 భార్యలను పెండ్లి చేసుకోకూడదు, నీకు ఎన్ని డబ్బులు వచ్చినా సరే ఏకపత్ని వ్రతుడుగానే ఉండాలి, నీవు అలా 2-3 పెట్టుకోకూడదని చెప్తుంటే, ఆయన ఎవరికో ఉన్నారు, పాస్టర్ గారికి తెలియదు కదా, ఆయన అర్జెంటుగా లేచిపోయి బయటికి వెళ్ళిపోయాడంట. వాళ్ళ అమ్మాయి దగ్గరికి వచ్చి బైబిల్ వీళ్ళ అమ్మాయికి ఇచ్చేసి, నేను వెళ్ళిపోతున్నాను బయటికి, పాస్టర్ ఏం మాట్లాడుతున్నాడో అర్థమవుతుందని చెప్పి వెళ్ళిపోయాడట.
అప్పటి వరకు సంఘస్థులకి ఆయనకి ముగ్గురు ఉన్నట్లు ఎవరికీ తెలియదు. ఆ రోజే తెలిసింది ఆయన ద్వారానే. అర్థమవుతుందా? కృతజ్ఞత కలిగినటువంటి ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు బైబిల్ గ్రంథం నుంచి. దావీదు జీవితాన్ని మనం ధ్యానం చేస్తున్నాను కాబట్టి, ఒక జాతి వాళ్ళు ఉన్నారు, ఒక ప్రాంతం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఒకానొక దినాన సౌలు గారు మరణించారు అనే సంగతి వాళ్ళు విన్నప్పుడు వాళ్ళందరూ చాలా బాధపడ్డారంట. ఒక చోట కూర్చొని చాలా ఏడ్చారంట. ఒక చోట కూర్చొని ఆ రాత్రంతా ఒక నిర్ణయం తీసుకున్నారంట. వాళ్ళందరిలో కూడా యోధులందరూ కూడా సమకూడి, అయ్యో ఇజ్రాయేలుకి రాజుని చంపేశారా, అది కూడా అనాథ శవంలాగా ఆయన అక్కడ పడి ఉన్నారా, సౌలు యొక్క తలను వాళ్ళు తెగ నరికేశారా, ఆయన కుమారులను కూడా అక్కడ చంపేశారా. ఈ వార్త వినినప్పుడు ఎక్కడో ఇజ్రాయెల్ కంట్రీలో ఒక మూల ప్రాంతంలో, ఒక బోర్డర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక జాతి వారు, వాళ్ళ పేరు యాబేష్ గిలాదు వారు అనేటువంటి మాటను రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళల్లో యోధులు సమకూడి, వాళ్ళందరూ అనేకులుగా ఒక్కసారే బలాఢ్యులందరూ కూడా సమకూడి, ఎందుకంటే అక్కడ నుంచి నైట్ అంతా నడిచి వెళ్ళాలి. గిల్బోవా ప్రాంతానికి వెళ్ళాలంటే, సౌలుని ఎక్కడైతే చంపేశారో ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే వీళ్ళందరూ కాలినడకన వెళ్ళాలి. కాబట్టి వాళ్ళల్లో బలాఢ్యులు, బాగా బలంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రాత్రంతా కాలినడకన ఎక్కడైతే సౌలుని చంపేశారో ఆ ప్లేస్కి నడిచి వెళ్ళారంట. వాళ్ళు ఎక్కడైతే ఆ సౌలుని గోడకి వేలాడదీసేశారో, ఆయన తలను తీసుకుని ఊరంతా ఊరేగించి వాళ్ళ బొమ్మల గుళ్ళలోకి వెళ్ళి, ఇదిగో అంటే దేవతకి చెప్తున్నారు, నీ వల్లే మేము ఈ జయం పొందుకున్నాం, మా దేవత శత్రువుని మాకు అప్పగించిందని ఆ ఊరంతా కూడా సౌలు తలను వేలాడదీసుకుని పట్టుకుని త్రిప్పుతూ చెప్పారంట, మా దేవత మాకు మా శత్రువుని అప్పగించిందని. ఇంత అవమానము సౌలుకి జరిగిన తర్వాత, ఇంత అవమానకరమైన మరణము ఆయన కుమారులు పొందుకున్న తర్వాత గోడలకు ఆయన వేలాడదీసి, అది అంటే ఎందుకు పనికిరాని శవాలలాగా దేశానికే రాజు యొక్క శవాన్ని వారు పారవేసి ఉన్నారన్న సంగతి విన్నప్పుడు ఈ యాబేష్ గిలాదు వాళ్ళు వెళ్ళారంట. చూడండి, సమూయేలు గ్రంథం ఒకసారి తెరవండి. 1వ సమూయేలు 31 8వ వచనం నుంచి చదువుతున్నాను. మరునాడు ఫిలిష్తీయులు హతమైన వారిని దోచుకొని వచ్చి గిల్బోవా పర్వతము మీద పడిపోయిన సౌలును అతని 3 కుమారులను కనుగొని అతని తలను ఛేదించి అతని ఆయుధములను తీసి తమ బొమ్మల గుళ్ళల్లోనూ జనులలోనూ జయవర్తమానము తెలియజేయుటకై ఫిలిష్తీయుల దేశములో నలుదిశలా వాటిని పంపిరి. మరియు వారు అతని ఆయుధములను అష్తారోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బెత్షాను పట్టణపు గోడకు తగిలించిరి. అయితే ఫిలిష్తీయులు సౌలుకు చేసిన దాని గూర్చిన వార్త యాబేష్ గిలాదు వారు విని బలశాలులందరూ లేచి రాత్రి అంతా నడిచి సౌలు మొండెమును అతని కుమారుల కళేబరములను బెత్షాను పట్టణపు గోడ మీద నుండి దించి యాబేషునకు తిరిగి వచ్చి వాటిని దహనము చేసి వారి శల్యములను తీసి యాబేషులోని పిచుల వృక్షము క్రింద పాతిపెట్టి 7 దినములు ఉపవాసముండిరి. ఎందుకు ఇలా చేశారు పాపం? అక్కడ ఇజ్రాయేలీలు చాలామంది ఉన్నారు. అంతవరకు ఎందుకు? సైన్యమే అప్పటి వరకు సౌలుతో ఉంది కదా. ఆ సైనికులందరూ ఏమయ్యారు? రాజుగారు చనిపోయారు, రాజుగారిని చంపేశారు, రాజుగారి కుమారులను చంపేశారు, వాళ్ళ ముండాన్ని అక్కడ వేలాడదీశారు, ఊరంతా ఊరేగించారు, అపహాస్యం చేశారు, వాళ్ళని అనాథ శవాలలాగా పడేశారు అక్కడ గిల్బోవా పర్వతం దగ్గర. ఇప్పుడు ఇజ్రాయేలు సైనికులు ఏమయ్యారు? ఇజ్రాయేలీలు ఏమయ్యారు? ఇజ్రాయేలీలలో ఉన్న వారందరికీ ఈ వార్త తెలిసి ఎవ్వరు కూడా ఆ శవాలను ముట్టుకోవడానికి కానీ అక్కడికి శత్రువు ప్లేస్లోనికి రావడానికి కానీ ధైర్యము చేయలేని సమయంలో యాబేష్ గిలాదు అనేటువంటి ఒక జాతి వారు, ఒక ప్రాంతము వారు, ఒక పట్టణము వారు, వారందరూ వచ్చి ఎందుకు ఇంత డేర్ చేశారు, ఎందుకు ఇంత శ్రమ పడ్డారు? ఆయన యొక్క కళేబరాలను తీసుకొని రావడం మాత్రమే కాదు కానీ వాటిని దహనము ఖననము రాజుగారి యొక్క శవం అలా పడి ఉండకూడదని మర్యాదలు చేసి ఆ తరువాత 7 దినములు ఆయన కొరకు అంగలార్చారు ఈ యాబేష్ గిలాదు వారు. ఎందుకు అలా చేశారు వాళ్ళు అని అంటే, వాళ్ళకట 40 సంవత్సరాల క్రితము ఈ యొక్క సౌలు మేలు చేశాడంటండి. ఎన్ని సంవత్సరాల క్రితమో చూడండి, 40 సంవత్సరాల క్రితము ఈ సౌలు యాబేష్ గిలాదు వారికి మేలు చేశాడంట. మనము మన జీవితంలో ఎవరైనా ఒక మేలు చేస్తే 40 సంవత్సరాల క్రితం చేసిన మేలు ఎవరైనా గుర్తుపెట్టుకున్నారా? మీలో ఎవరికైనా గుర్తుందా? నా చిన్నప్పుడు నన్ను ఇంత బాగా చూసినటువంటి నా యొక్క రిలేటివ్స్ అని, నా అమ్మమ్మని, అత్తలని, మావయ్యలని, మా అత్త బిడ్డలని, మా ఆడబిడ్డలని, ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా. 40 సంవత్సరాల క్రితం
నన్ను వాళ్ళు ఆ విధముగా ఆదుకోకపోతే మేము ఈరోజు ఇలా ఉండేవాళ్ళం కాదండి. మా బిడ్డలు ఇలా చదువుకునేవారు కాదండి. మాకప్పుడు చాలా టఫ్గా ఉన్నప్పుడు స్కూల్ ఫీజు కోసం మాకు ఇటువంటి వాళ్ళు సహాయం చేశారండి. మాకు ఇలా ఉన్నప్పుడు మా బంధువుల్లో కొంతమంది మాకు రేషన్ వేసి ఆ రోజు మమ్మల్ని ఆదుకున్నారండి. మాకు కరోనా టైంలో మాకు చాలా చాలా టఫ్ సిచ్యుయేషన్స్లో మా కొరకు ఈ విధంగా సహాయం చేసిన వాళ్ళు ఇలా చేశారండి. ఇలాంటి కృతజ్ఞత మీకు ఎవరికైనా ఉందా? అంటే థ్యాంక్స్ చెప్పేసి ఉండుంటారు, అయిపోయి ఉండుంటుంది అది. థ్యాంక్ యూ అని చెప్తే అయిపోద్ది కదండి. మీరు చేసిన ఉపకారాలకి చాలా వందనాలు సిస్టర్ గారు అంటే అయిపోయింది కదా అక్కడికి. అలా అనుకుని మర్చిపోతారు. అయితే ఇంకొకసారి మీకేదో అవసరత పడింది. అప్పుడు వెళ్ళి వాళ్ళ దగ్గరికి అవసరత కోసం అడిగారు. మీకు చాలా గొప్ప సహాయమే చేశారు వన్స్ అపాన్ ఏ టైం, ఒకప్పుడెప్పుడో. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి అడిగారు మీరు. అప్పుడంటే మా చేతులు ఆడేవండి, ఇచ్చాము, సారీ అండి అని ఇప్పుడు చెప్పారనుకోండి. ఇంకా చూడండి ఈరోజు మీకు తెలిసిన సిస్టర్స్ అందరికీ ఫోన్లు చేసి వాళ్ళకి ఇప్పుడు ఎంత గర్వం వచ్చేసిందో తెలుసా? ఏదో చిన్న సహాయం కోసం వెళ్ళాను నేను, ఎన్ని మాటలన్నారో తెలుసా, ఎలా నన్ను కాదన్నారో తెలుసా అని అంతమందికి కూడా వాళ్ళని గురించి చెడ్డ చేస్తూ ఉండడమే మనుష్యుల యొక్క స్వభావము. ఈరోజు క్రైస్తవ జయ జీవితం జీవించడానికి అవసరమైన మూలాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం మనం. దావీదు జీవితంలో నుంచి, దేవుని యొక్క బిడ్డల జీవితంలో నుంచి, అన్నిటికంటే ప్రాముఖ్యముగా మన దేవుని జీవితంలో నుంచి. ఆయన ఎటువంటి వాడు అంట, ఆయన చాలా కృతజ్ఞత కలిగిన వాడంట మన దేవుడు. ఎవరైనా నా నామం పేరట మీ దగ్గరకు వచ్చినప్పుడు, నా సేవకులే కానీ, నా సేవ చేస్తున్న వాళ్ళే కానీ, నా సంఘమే కానీ, నా మందిరమే కానీ, నా కొరకు ఏమైనా మీరు చేస్తే నేను అస్సలు రుణం ఉంచుకోను అని ఆయన తిరిగి మీ జీవితాలని, మీ బిడ్డల్ని దీవించడం మీ కంటికి కనపడదు కదా. అది దేవుడు మీ ఇంటికి రాడు కదా. వచ్చి అమ్మ ఇదిగో మీ పాప మా చర్చిలో పాట పాడింది కాబట్టి ఇంత మంచి ఉద్యోగాన్ని ఇచ్చానని చెప్పడు కదా. అందుకని మీకు తెలియదు అది. కానీ దేవుడు చేస్తున్న మేలు అదే. మీ పాపకు అంత మంచి సంబంధం ఎందుకు ఇచ్చానో తెలుసా? నా మందిరములో ఆమె పని చేస్తుంది కాబట్టి అని ఆయన వచ్చి చెప్పడు. కానీ అది మీకు తెలియదు. మేమే గొప్పవాళ్ళం, మా పిల్లలు చాలా బ్రిలియంట్, మా పిల్లలు గోల్డ్ మెడలిస్టులు, మా పిల్లలు ఇంత గొప్పవాళ్ళు, అసలు వీడు ఎంత తెలివైనవాడు అంటే సిస్టర్ గారు, అసలు వీడు చాలా తెలివైనవాడు, అందుకేనండి ఆ మార్క్స్ అలా వచ్చినాయి, మిగతా వాళ్ళకంటే చాలా గొప్పోడండి వీడు, ప్రార్థనా పడండి అని తల్లి చెప్పేస్తూ ఉంటుంది. కానీ ఇవన్నీ చేసిన వారు ఎవరంట? దేవుడు. హల్లెలూయా. ఆయన చేసిన మేలు మీరు చాలా ఈజీగా మర్చిపోతామండి. మనం చాలా ఈజీ. దేవుడు అందుకే మా కుటుంబాన్ని ఇలా దీవించాడు. ఒకప్పుడు మేము ఎలా ఉండేవాళ్ళము, ఈరోజు మేము ఇలా ఒక చల్లగా కూర్చొని ఉన్నామంటే దేవుని ఉచితమైన కృప మాత్రమే అని చెప్పగలిగే వాళ్ళు చాలా తక్కువ మంది. చెప్తారు, ఇక్కడి నుంచి చెప్తారు, ఇక్కడి నుంచి చెప్పరు. వాళ్ళు చెప్తారు, గొప్పకి పోయి చెప్తారు, నిజంగా వాళ్ళ హృదయంలో ఉన్నది అది కానే కాదు. కాబట్టి కృతజ్ఞత ఎంత గొప్పది అని అంటే, ప్రభు చెప్తున్నారు పరలోక రాజ్యము గురించిన సంగతులు మాట్లాడుతూ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, ప్రధాన దూత శబ్దముతో మనుష్య కుమారుడు వచ్చినప్పుడు, ప్రజలందరూ పోగుబడినప్పుడు, వాళ్ళందరినీ పోగు చేసినప్పుడు, దూతలంతా ఆర్భాటముగా నిలువబడినప్పుడు, ప్రజలందరినీ చూసినప్పుడు ప్రభు అంటాడంట, ఇదిగో నా కొరకు మీరు గొప్ప గొప్ప కార్యాలు చేశారు కదా, వాళ్ళందరినీ నేను జ్ఞాపకం చేసుకుంటున్నానని చెప్పి ఆయన ఏమంటారంటే, నేను చెరసాలలో ఉన్నప్పుడు నన్ను చూడడానికి వచ్చారు కదమ్మా మీలో కొంతమంది, వారందరినీ బట్టి మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నేను రోగిగా ఉన్నప్పుడు మీలో కొంతమంది వచ్చారే నా దగ్గరికి చూడడానికి, నా గురించి ప్రార్థన చేశారే, నా గురించి కన్నీరు విడిచారే, నా గురించి హార్ట్ఫుల్గా ప్రార్థన చేసి నాకు చేతనైన సహాయం చేశారు. నేను రోగిగా ఉన్నాను కదా, అప్పుడు నా గురించి వచ్చారు కదా మీరు, మిమ్మల్ని కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఆయన చెప్తున్నాడంట, నేను చెరలో ఉన్నప్పుడు, నేను రోగిగా ఉన్నప్పుడు, నేను ఆకలిగా ఉన్నాను, ఒకరోజు మా ఇంట్లో ఏమీ లేవు, చాలా ఆకలేస్తుంది నాకు, అప్పుడు నాకు ఆహారం పెట్టారు కదా, మిమ్మల్ందరినీ కూడా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తున్నారంట ఆయన. చూద్దాం ఆ విషయాలు. ఒకసారి మత్తయి సువార్త తెరవండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుంచి. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి,
లోకము పుట్టినది మొదలుకొని మీరు మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టిదిరి. దప్పికొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పాను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి? చూసారా ఒకసారి? ఎప్పుడు నేను తప్పికొని ఉండుట చూచి మీకు దాహం ఇచ్చితిమి? ఎప్పుడు పరదేశినై ఉండుట చూచి మిమ్మల్ని ఆదరించాం మేము? ఎప్పుడు మీకు బట్టలు ఇచ్చాం? ఎప్పుడు నీవు రోగివై ఉన్నావు? ఎప్పుడు చెరసాలలో ఉన్నావు? మాకు ఇవేమీ గుర్తులేదే అన్నప్పుడు ఆయన అంటున్నారు, 40వ వచనం చూడండి. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని ఆయన అన్నారట. హల్లెలూయా. ఏం చెప్పారు ఆయన? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేశారు కాబట్టి వారికి చేస్తే నాకు చేసినట్లే అని చెప్పారంట ప్రభు. అర్థమైందా? ప్రభువు ఎలా కృతజ్ఞతా హృదయాన్ని కలిగి ఉంటారో, దేవుడికి ఎంత కృతజ్ఞత చూడండి. అంటే ఆయన నామం పేరట ఆయన విశ్వాసులు కావచ్చు, ఆయన బిడ్డలకు కావచ్చు, ఈ భూమి మీద ఉన్న వాళ్ళందరూ ఆయన బిడ్డలేనండి. మనము ఎవరికి చేసినా పర్లేదు, క్రైస్తవులకే కాదు క్రైస్తవేతరులకి కూడా చేసినా పర్వాలేదు. దేవుని బిడ్డలందరికీ ఎవరికైనా సరే, మనుష్యులందరికీ కూడా ఎవరైతే అనారోగ్యంగా అప్పుల పాలైపోయి దిగంబరులుగా కష్టాలలో, నష్టాలలో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ఏడవబడుతూ ఉన్నారో ఆ సమయంలో నీవు కనికరము కలిగి వాళ్ళకి ఎప్పుడైనా ఏమైనా చేసావా? గొప్ప కోసం కాదండి. చాలామంది గొప్ప కోసం చేస్తారు. యూట్యూబ్లో ఫోటోలు పెట్టుకోవడం కోసం చేస్తారు. యూట్యూబ్లో ఏవేవో బ్యానర్స్ కట్టుకుని మేము ఇంతమందికి సహాయం చేసామని, అది కాదు. ఎవరికి తెలియకుండా రహస్యంగా నువ్వు చేస్తావే, అవన్నీ దేవుడి దగ్గర రికార్డెడ్గా ఉంటాయి. మనుషులకు తెలిసేటట్లుగా నువ్వు చేసినవన్నీ మనుషులు మెచ్చేసుకున్నారు కదా నిన్ను, అప్పుడే పోయిందంతా. ఎప్పుడైతే మనుషులు నిన్ను మెచ్చుకున్నారో ఇవన్నీ చేసావని, అప్పుడే వెళ్ళిపోయిందంతా. ఎప్పుడైతే ప్రభు నామము పేట నీవు రహస్యంగా చేసావే, అవన్నీ ప్రభు దగ్గర రికార్డెడ్గా ఉండి, మీరందరూ నా దేవుని చేత ఆశీర్వాదము నొందినవారు, మీరు ఆశీర్వదింపబడిన వారు, మీ కొరకు మీరు పుట్టక మునుపే నేను అనాది కాలంలోనే మీ కొరకు నేను మహత్తరమైన ప్రణాళిక కలిగి ఉన్నానే, అప్పుడే మీ కొరకు నేను నిర్ణయం తీసుకున్నాను, మీరందరూ నా రాజ్యంలోనికి రావాలని. రండి, మీ కొరకు మీ తండ్రి ఏర్పాటు చేసిన రాజ్యంలోనికి మీరు వచ్చి ఆనందించండి, ఆస్వాదించండి, ఆశీర్వదింపబడండి అని దేవుడత కృతజ్ఞత తెలియచేసుకుంటూ మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడంట. ఎంత బాగుందో కదా. ఈరోజు మీలో ఎంతమంది వాక్యం వింటున్నారో, మీకు కృతజ్ఞతా హృదయం ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏదో మేము చేస్తాంలే సరిపోయిందని మాత్రం చెప్పొద్దు దయచేసి. చేతనైనంత మటుకు మనం చేస్తూనే ఉండాలి. ఎంత చేయగలమో అంత చేస్తూనే ఉండాలి. ఇంకా పైగా పోగా మనం మనకెవరైనా సహాయం చేస్తే అది మాత్రం మర్చిపోకూడదు ఎప్పుడు. ఆ సహాయాన్ని ఎప్పుడు మర్చిపోయేవారుగా మీరు ఉండొద్దు. ఉన్నప్పుడు వాళ్ళు కృతజ్ఞత లేని వారిని దేవుడు జ్ఞాపకం చేసుకోడు. ఆయన కృతజ్ఞత కలిగి జీవించాలని కోరుకుంటున్నాడు. యాబేష్ గిలాదు వారు ఎందుకు కృతజ్ఞత కలిగి ఉన్నారు? ఎందుకు సౌలుని ఆ విధంగా అంటే చాలా ధైర్యం చేసి తీసుకొచ్చారు అనంటే, 40 సంవత్సరాల క్రితం సౌలు వాళ్ళకి మేలు చేశాడంట. అది చూద్దాం చూడండి. సమూయేలు గ్రంథానికి వచ్చేయండి మళ్ళీ. మొదటి సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం చదువుతున్నాను చూడండి. అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేష్ గిలాదుకు ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ మేము నీకు సేవ చేయదుము, మాతో నిబంధన చేయుమని నాహాషుతో అనిరి. ఇజ్రాయేలీలందరి మీదకి నింద తెచ్చినట్లు మీ అందరి కుడి కన్నులను ఓడదీయుదునని మీతో నిబంధన చేసేదనని అమ్మోనీయుడైన నాహాషు యాబేషు వారి పెద్దలతో చెప్పగా, వారు మేము ఇజ్రాయేలీల సరిహద్దులన్నిటికీ దూతలను పంపుటకై 7 దినములు గడువు మాకిమ్ము, మమ్మను రక్షించుటకు ఎవరునూ రాకపోయిన ఎడల మమ్ములను మేము మీకు అప్పగించుకుందుమనిరి. దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్తమానము తెలియచెప్పగా జనులందరూ బిగ్గరగా ఏడ్చిరి. ఇక్కడ ఏం జరిగిందంటే, అమ్మోనీయుడైనటువంటి ఒక రాజు వచ్చాడు. వాడి పేరు నాహాషు. అమ్మోనీయుడైనటువంటి ఆ రాజు పేరు నాహాషు. వాడు వచ్చి ఎక్కడంటే, ఇప్పుడు యాబేష్ గిలాదు పట్టణము ఇజ్రాయేల్ కంట్రీకి చివరిన ఉంటుందన్నమాట, బార్డర్లో ఉంటుంది. అక్కడ నుంచి వాడు జయించుకుని వద్దామని అనుకున్నాడో ఏమో. అప్పటికి ఇంకా ఇజ్రాయేలీలకి రాజు లేడు. జ్ఞాపకం పెట్టుకోండి, అప్పటికి ఇజ్రాయేలీలకి ఇంకా రాజు లేడు. సౌలు మీద అభిషేకం అయితే జరిగింది. సౌలుని సమూయేలు తైలము పోసి అభిషేకించిన సంఘటన జరిగిపోయిన తర్వాతే ఇది. కానీ అప్పటికి ఇంకా రాజుగా అభిషేకము చేయలేదు.
అలాంటి సందర్భంలో ఇజ్రాయేలీలకి దేవుడే రాజుగా ఉన్నటువంటి సందర్భంలో ఈ నాహాషు అనే రాజు వచ్చి ఒక్కొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకుంటూ పోతున్న సందర్భంలో వచ్చి ఈ లాస్ట్ బార్డర్ పాయింట్ దగ్గరికి వచ్చి ఈ యొక్క యాబేష్ గిలాదు వాళ్ళతో అంటున్నాడు, మీరు నాకు సరెండర్ అయిపోండి, నేను మిమ్మల్ని దాసులుగా చేసుకుంటున్నాను. ఇజ్రాయేలీలు అందరూ మిమ్మల్ని చూసి అవమానపడేలాగున మీ అందరి కుడికళ్ళు పెరికేస్తాను నేను, మీరందరూ నాకు బానిసలు అవ్వాలి అని అడుగుతున్నాడు. వచ్చి వాళ్ళందరూ అడుగుతున్నారు, అయ్యా కనికిరము చూపించండి, అయ్యా శరణు జొచ్చుచున్నాము, మాకు సహాయం చేయండి, మేము మీకు దాసులుగా బ్రతుకుతాం, అలా చెయ్యొద్దు అంటున్నారు వాళ్ళు. అందరి కళ్ళు ఊడబెరికేస్తాను అని ఆ నాహాషు రాజు అంటున్నాడు. ఎందుకంటున్నాడంటే ఒక కుడికన్ను లేకుండా ఉంటే మనుషులు ఎలా ఉంటారో చెప్పండి. ఒకరు కాదంట, అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఆ జాతి వాళ్ళందరికీ కుడికళ్ళు లేకుండా ఉన్నటువంటి మగవాళ్ళని ఒకసారి ఊహించుకోండి. అలా నేను చేసి మిమ్మల్ని అవమానపరుస్తాను, ఇజ్రాయేలీలలో ఇలాగ మీరు కళ్ళు కుడికన్ను లేకుండా గుడ్డి వాళ్ళలాగా తిరిగేలాగా నేను మిమ్మల్ని చేస్తాను అన్నప్పుడు, అయ్యా మాకు 7 రోజులు సమయం ఇవ్వండి, ఈ లోపల మమ్మల్ని రక్షించే నాదుడు ఎవడైనా ఉన్నాడేమో, మేము దూతలను పంపి మా ఇజ్రాయేలు ప్రజలందరి దగ్గర శరణు జొచ్చుతాం, ఆ తరువాత మీరు మీకు కావాల్సింది చేద్దురు కానీ అని ఆ యాబేష్ గిలాదు వాళ్ళతో వీళ్ళు, అంటే ఆ రాజు నాహాషు అనే రాజుతో వీళ్ళు పాపం ఒప్పందం చేసుకుంటారు. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక ఆ రాజు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ ఒకే చోట కూర్చొని ఏడుస్తున్నారు. ఆ యాబేష్ గిలాదు వాళ్ళు కన్నీరు విడుస్తూ ఏం చేయాలి, మమ్మల్ని ఎవరైనా రక్షించే వాళ్ళు ఉన్నారా అని ఇజ్రాయేలీల నలుదిక్కులకి కూడా దూతలను పంపించి, ఇదిగో ఇలాంటి సో అండ్ సో థ్రెట్ వచ్చింది మా మీదకి, ఆ రాజు మా మీదకి వచ్చాడు, మగవాళ్ళ కుడికళ్ళన్నీ తీసేస్తానంటున్నాడు, మమ్మల్ని బానిసలుగా చేస్తానంటున్నాడు, ఇజ్రాయేలీలకు అవమానం తెస్తానంటున్నాడు, మీరు ఎవరైనా మాకు సహాయం చేయగలరా అని కబురు పెట్టి దూతలను పంపించినప్పుడు అప్పుడే తన పశువులన్నిటినీ కూడా సమకూర్చుకొని దాని అంతా పనులన్నీ చేసుకొని మన సౌలు గారు వెళుతున్నారు. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఎందుకు అందరూ ఏడుస్తున్నారు అని అడిగాడు ఆయన. అడిగినప్పుడు ఎందుకు వీళ్ళందరూ ఏడుస్తున్నారు, ఏం జరిగింది అని అడిగినప్పుడు వాళ్ళకు జరిగిన అవమానం గురించి, బాధ గురించి, వాళ్ళని ఎలా అయితే రాజు చేస్తానన్నాడు ఈ విషయాలు చెప్పినప్పుడు వెంటనే సమూయేలుతో సౌలు డిస్కస్ చేసి అందరినీ పిలిపించి, యుద్ధము చేసే వాళ్ళందరినీ పిలిపించి, ఎవడైనా సరే రాకపోతే యుద్ధానికి వాడిని మరి వేరే విధమైన పనిష్మెంట్స్ కలుగుతాయి మీకు, మీరు అందరూ రావాలి అని సౌలు పిలిపించి యాబేష్ గిలాదు వాళ్ళ తరఫున సౌలు వెళ్ళి రాజు అవ్వడానికి ముందే యుద్ధము చేసి వారిని జయించి యాబేష్ గిలాదు వాళ్ళను విడిపించిన సందర్భం. హల్లెలూయా. ఇది 40 ఏళ్ల క్రితం జరిగింది. 40 ఏళ్ల తర్వాత సౌలు చనిపోయాడు. 40 ఏళ్ళకి అందరూ మర్చిపోతారు కదండి. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం జరిగారు. అవును, అప్పుడు మాకు ఎంతో సహాయం చేశాడులేండి, ఆ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చాలా సహాయం చేశాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి మరలా వచ్చాడు రాజరికానికి, మనమేం చేస్తామండి, ఇప్పుడు ఎవరు మంచిగా నెగ్గుతారో వాళ్ళకే వేసేస్తాం, కానీ అప్పుడెప్పుడో ఆ పెద్ద ఆయన చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకుంటామా అన్నట్లు అనేక మంది కృతజ్ఞత లేని వారుగా తయారైపోయిన సందర్భాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇందిరాగాంధీ గారి కాలంలో అవ్వచ్చు, ఇంకో కాలం అవ్వచ్చు, ఇంకొక కాలం అవ్వచ్చు, ఇంకొక కాలం అవ్వచ్చు, కృతజ్ఞత ఉండదు ప్రజలకు. ఎందుకంటే వారి తర్వాత ఇంకొక జనరేషన్, వారి తర్వాత ఇంకొక జనరేషన్, 4 దశాబ్దాలు గడిచిపోయాయి. కాబట్టి వాళ్ళల్లో కొంతమంది ఉంటారు అప్పటికే పెద్దవాళ్ళు అయిన వాళ్ళు చనిపోయి ఉంటారు. వీళ్ళకి ఎలా తెలుసు అంటే వారు తర్వాత జనరేషన్ వారికి కూడా చెప్పారు, మనకి సౌలు ఇలా చేశాడు, మన రాజు మనకి ఇలాంటి సహాయం చేశాడు, సౌలు ఇలాంటి సహాయం చేశాడని వాళ్ళు వాళ్ళకి చెప్పినప్పుడు వీళ్ళందరూ కూడా ఆ యొక్క కృతజ్ఞత కలిగిన వారిగా ఆ రోజు ఉన్నారట. హల్లెలూయా. ఈరోజు సమూయేలు గ్రంథం నుంచే, దావీదు జీవితంలో నుంచే మనము నేర్చుకుంటున్నటువంటి కొన్ని పాఠాలలో చాలా విషయాలు మనకి కనెక్ట్ అవుతున్నాయి. నేర్చుకోవడానికి ట్రై చేయండి. వినడానికి చాలా బాగున్నాయి కాదు, ఈరోజు ఏమి నేర్చుకున్నారో అది అప్లై చేయడానికి ట్రై చేయండి. అప్లై చేయడానికి కృతజ్ఞత కలిగి ఉన్నప్పుడు మనకు ఎవరైనా ఎప్పుడైనా సహాయం చేశారేమో జ్ఞాపకం చేసుకొని ఈరోజు వాళ్ళ పిల్లలకి మీరు సహాయం చేస్తే, వాళ్ళ కష్టాలలో ఉన్నప్పుడు మీరు సహాయం చేస్తే, వాళ్ళ అవసరతలలో ఉన్నప్పుడు మీరు ఆదుకుంటే, మమ్మల్ని అడగలేదు కదండి, అప్పుడు మేమైతే వెళ్ళి అడిగాం కాబట్టి వాళ్ళు చేశారు, వాళ్ళు ఏమైనా మమ్మల్ని అడిగారు అనుకుంటున్నారా, మా దగ్గరికి ఏమైనా వచ్చారనుకుంటున్నారా, వాళ్ళు అసలు రారండి, మాకు చెప్పరండి, మీరు చెప్తారు అలా. వాళ్ళు కష్టంలో ఉన్న ఇంటికి వాళ్ళు పిలిస్తే వెళ్ళడం కాదు, ప్రభువు వెళ్ళమని చెప్తున్నారు. ఏ ఇంట్లో అయితే దుఃఖం ఉందో, బాధ ఉందో, అక్కడ చనిపోయారో వాళ్ళ ఇంటికి వెళ్ళు. నువ్వు పండుగ చేస్తున్న వాళ్ళ ఇంటికి, ఆర్భాటం చేస్తున్న వాళ్ళ ఇంటికి, ఫెస్టివల్స్ జరుగుతున్న వాళ్ళ ఇంటికి,
పెళ్లి జరుగుతున్న వాళ్ళ ఇంటికి పిలవకపోయినా సరే ఫోన్ చేసి మరీ గుర్తు చేస్తారు. అయ్యో మమ్మల్ని మర్చిపోయారా ఏంటి, పెళ్ళంట కదా, పక్కింటి ఆవిడకి కార్డు ఇచ్చి మాకు ఇవ్వలేదని పిలవకపోయినా అడిగే ఆ బ్యాచ్ కూడా ఉంటుంది ఒకటి. పిలవకపోయినా వెళ్ళిపోయే బ్యాచ్ ఉంటుంది ఒకటి. వాళ్ళు ఎవరో తెలియదు అయినా సరే వెళ్ళిపోతారు పెళ్ళిళ్ళకి. పిలవడమే పాపం, కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఏదైతే రోదన జరుగుతున్న గృహం ఉందో, బాధలు పడుతున్న గృహం ఉందో, వేదనలో ఉన్న గృహం ఉందో, అవసరతలలో ఉన్న గృహం ఉందో, అటువంటి గృహాన్ని ఎప్పుడైనా దర్శించడానికి వెళ్ళారా? పోనీ వాళ్ళు మీకు ఏం చేయకపోయినా పర్లేదు, మీరిప్పుడు చేసినటువంటి ఫేవర్ని బట్టి దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకుని మిక్కిలి అల్పులైనటువంటి సహోదరులలో ఒకరికి మీరు చేశారు కాబట్టి, అమ్మా నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను, నేను కదా ప్రతిఫలం ఇచ్చేది మీకు ఎంత ప్రతిఫలం కావాలో దాన్ని నేను బేరీజు వేసుకుని ఇలా త్రాసులో తూచి మీకు ఇచ్చేస్తాను అంటాడు ఆయన. హల్లెలూయా. ఆయన నీ క్రియలను త్రాసులో తూస్తాడు. నీవు తేలిపోతూ ఉంటే నీ ఇంట్లోకి ఇంకేమొస్తుంది ఆశీర్వాదం? ఎప్పుడూ నీవు, నీ పిల్లలు, నీ భర్త, ఎప్పుడూ నీ ఇల్లు ఏదైనా వచ్చింది అని అంటే దాన్ని ఏం చేయాలి? పిల్లలకా, నాకా, నీకా, ఇంకింతే. అది దేవుని కొరకు కాదు, బీదల కొరకు కాదు, అనాథల కొరకు కాదు. నాకంటే దీనస్థితిలో నా సిస్టర్ వాళ్ళ పిల్లలు ఉన్నారు, మాకంటే చాలా తక్కువ స్థితిలో నా అన్నదమ్ముడు పిల్లలు ఉన్నారు. నాకైతే ఇలా సాగిపోతుంది కానీ వాళ్ళకి ఈ మాత్రం కూడా లేదు, నేను లిఫ్ట్ చేద్దాం అనే ఆలోచన ఈ రోజుల్లో ఎందుకు ఉండడం లేదు అంటే, అంత్య దినములు, అపాయకరమైన దినములు, స్వార్థప్రియులు ఎక్కువైపోతున్నటువంటి దినములు. వీళ్ళ స్వార్థం ఎవరికైతే ఎక్కువైపోతుందో అప్పుడే మీరు గమనించండి రాకడ చాలా సమీపముగా ఉంది అని. ఈ ఇయర్లో దేవుడు మనకి ప్రాఫెసీస్ కొన్ని చెప్పారు కదా, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అని చెప్పినప్పుడు అనేక మంది ఇంకా ఎక్కువగా స్వార్థప్రియులు తయారవుతారు అని దేవుడు చెప్పారు కదా. ఈరోజు ఈ వర్తమానం బహుశా ఎవరైనా వింటూ ఉంటే ఆ యాబేష్ గిలాదు వాళ్ళు ఎలా జ్ఞాపకం చేసుకుని ప్రాణాలకి వడ్డీ, చనిపోయాడు కదా ఏం చూసి వచ్చాడులే అనుకుంటారు మీలో చాలామంది. చూడండి, మీకు మేలు చేసిన వాళ్ళు ఎవరైనా చనిపోయారు అనుకోండి, కనీసం చూడడానికి వెళ్ళరు. ఎందుకంటే చనిపోయిన ఆయన చూడగా మిమ్మల్ని, మిగతా పిల్లలకి మీరు ఎవరో తెలియదు కదా, చనిపోయిన ఆయన ఎప్పుడో చేశాడు మీకు ఫేవర్, కానీ ఆయన చూడడు కదా కనులు తెరిచి. అందుకని చాలామంది వెళ్ళరు. మేలు చేశారని తెలిసినా వెళ్ళరు, చనిపోయిన వారింటికి వాళ్ళు వెళ్ళరు, బంధువుల ఇంటికి వాళ్ళు వెళ్ళరు, వాళ్ళు చూడరు కదా అనుకుంటారు మీరు. ఆయన చూస్తూ ఉంటాడు మీకు. అందుకనే ఇక్కడ సౌలు చనిపోయాడు, మనల్ని చూడడు కదా. సౌలు కొడుకులు కూడా చనిపోయారండి, మనల్ని ఎవరు పట్టించుకుంటారు, మనల్ని చూడడు కదా అని అనుకోలేదు యాబేష్ గిలాదు వాళ్ళు వెళ్ళి సహాయం చేయడం మాత్రమే కాదు కానీ 7 దినములు ఆయన నిమిత్తమై అంగలార్చారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే వాళ్ళ హార్ట్ అంతా కృతజ్ఞత ఉంది. 7 దినములు ఒకరి కోసం ఏడవాలంటే, ఈ రోజుల్లో ఎవరికో ఒకరికి ఒంట్లో బాగోలేదని నేను చెప్పాను అనుకోండి, సంఘంలో చాలా సీరియస్ సివియర్ అంటే ఎంతమంది మీరు ఆ రోజు భోంచేయడం మానేసి 3 గంటల వరకు ప్రార్థన చేస్తారో మీ గుండెల మీద ఇలా చేయి పెట్టుకుని చెప్పండి. అక్కడ వాళ్ళు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నారు, అస్సలు బాగోలేదని నేను ఫోన్ చేసి చెప్తాను. కొంతమందికి గ్రూప్లో కూడా పెడతాం కొన్నిసార్లు, చాలా బాధపడతాను నేను. ఎంతమంది ఆ రోజు ఆ వంటను అక్కడ పక్క పడేసి పోయి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేయకుండా వాళ్ళ కోసం ఏడ్చి ప్రార్థించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే కృతజ్ఞత లేదు. నీకు అలా అయినప్పుడు నీ కోసం ఏడ్చి ప్రార్థించే వాళ్ళు ఉన్నారు కనుకనే నీవు బ్రతికావు ఈరోజు. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డ. అది మిక్కిలి అల్పులైనటువంటి వారి కొరకు ఈరోజు నువ్వు ఏడ్చి ప్రార్థన చేసావు కదా, అది నేను జ్ఞాపకం చేసుకున్నానమ్మా అంటాడు దేవుడు. హల్లెలూయా. అప్పుడు నేను ఎవరి కోసమైనా అలా ప్రార్థన చేసిన దానాన్ని అయితే, నేను ఇంకొకరి కోసం, రోగి కోసం, నా తండ్రి కోసం, నా తల్లి కోసం, నా ఇంటి వారి కోసం నేను ప్రార్థన చేసుకున్నప్పుడు ఎక్కువ కష్టపడక్కర్లేదు. ప్రభువా అది మీరు జ్ఞాపకం చేసుకొని నాకు సహాయం చేయండి అని అడిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. యేసయ్యని నేను అడిగినప్పుడు వెంటనే చేస్తాడు ఆయన. నాకు వెంటనే ఇమ్మీడియట్గా జరుగుతాయి. నేను ఆయనకి జ్ఞాపకం చేస్తాను. ఆయనకి జ్ఞాపకం ఉండదని కాదు, అయినప్పటికీ జ్ఞాపకం చేస్తాం. హిజ్కియా అలాగే జ్ఞాపకం చేశాడు కదా, నాయనా నేనేం చేశానో నీకోసం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా, నేను రాజుగా అయిన వెంటనే నీ మందిర ద్వారాన్ని ఎలా తెరిపించానో జ్ఞాపకం చేసుకోవా, ఆ తరువాత నీ సేవకులకు ఎలా జీతాలు పెంచానో జ్ఞాపకం చేసుకోవా, వాళ్ళకి పొలాలు ఎలా ఇచ్చానో జ్ఞాపకం చేసుకోవా, ఉన్నత స్థలాల దగ్గర ఆ దేవతా బలిపీఠాలు పగలగొట్టి ఎలా నీ కొరకు నేను కార్యాలు చేశానో జ్ఞాపకం చేసుకోవా, ప్రజలను ఎలా నేను వాళ్ళందరినీ ఫ్రీడమ్ ఇచ్చి నీ ధర్మశాస్త్రాన్ని చదివింప చేశానో జ్ఞాపకం చేసుకోవా, నేను నీ కొరకు చేసిన వాటిని జ్ఞాపకం చేసుకొని నన్ను స్వస్థపరుస్తావా అని అడిగాడు ఆయన. హల్లెలూయా. ఇమ్మీడియట్గా, విత్ ఇన్ నో టైం అంటారు దాన్ని, ఇమ్మీడియట్గా. ఇంకా ఆ అవతల రూమ్లోనికి వెళ్ళిన ఆయన
ఇంకా వెళ్ళినట్లే ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి హిజ్కియాకి నేను స్వస్థపరిచానని వెంటనే చెప్పి వెళ్ళు అన్నారు దేవుడు. హల్లెలూయా. ఇదండి దేవుడి ప్రతిఫలం అంటే. ఈరోజు మనం ఏడ్చి గోజాడి ప్రార్థనలు చేస్తూ ఉన్నాం కదా. బైబిల్ ప్రకారం చేయాల్సినవి చేయకుండా మనం ఎంత ప్రార్థన చేసి తండ్రి తండ్రి అని పిలిచినా మీరు ఎవరో నాకు తెలియదు, ప్రక్కకి వెళ్ళండి అంటాడంట ప్రభు. కాబట్టి ఈరోజు మీరు నేర్చుకుంటున్నారు దేవుని యొక్క ఆ హృదయంలోని అంశాలను నేర్చుకుంటున్నాం. దావీదు జీవితంలో కొన్ని అంశాలను నేర్చుకుంటున్నాం. అయితే వీళ్ళు సరే ఇంత మంచి పనులు చేశారు కదా. చేసిన తరువాత రాజుగా మన దావీదు గారు వచ్చేసారు. వెరీ నెక్స్ట్ కింగ్ ఆయనే కదా. దావీదు సింహాసనం అధిష్ఠించారు. అధిష్ఠించగానే సౌలుకి బరియల్ కార్యక్రమాలు ఎవరు చేశారు, ఆయన ఎక్కడ పడేశారు, ఎవరు తీసుకొచ్చారు, ఎంక్వైరీ చేశారు. యాబేష్ గిలాదు వాళ్ళు వెళ్ళి చాలా మంచిగా చేశారండి. రాజుని అనాథ శవంలాగా పారవేయలేదు, మంచి బరియలు చేశారు. వాళ్ళని ఎవరిని ఇంక బరియల్ కార్యక్రమం మేము వెళ్ళక్కర్లేదు కదా, మేము చూడక్కర్లేదు కదా, వాళ్ళు మమ్మల్ని చూడరు కదా అని అనుకోలేదండి. చివరి వరకు వాళ్ళు ఉన్నారు, సమాధి కార్యక్రమం వరకు ఉన్నారు. తరువాత 7 దినాలు కూడా విలాపం చేశారు వాళ్ళు. ఇవన్నీ తెలియంగానే దావీదు వెంటనే కబురు పెట్టాడు యాబేష్ గిలాదు వాళ్ళకి. హల్లెలూయా చెప్దాం. దావీదు ఇక్కడ మన దేవునితో సాదృశ్యంగా ఉన్నాడు. కబురు పెడతాడంట నీకు ఆయన. కబురు పెట్టి మీరు వచ్చిన తర్వాత మీరు చేసిన ఈ మంచి పనిని బట్టి నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. ఎంత మాత్రమే కాదు కానీ మీకు నేను ఆశీర్వాదంగా ఉంటాను, మిమ్మల్ని నేను బలవంతులుగా చేస్తాను, మిమ్మల్ని నేను హెచ్చిస్తాను. కాబట్టి మీ ఉపకారాన్ని నేను అస్సలు మర్చిపోలేనని దావీదు వారు చేసిన దానికి ప్రతిగా ఉపకారాన్ని చేశాడంట. హల్లెలూయా. ఎంత బాగున్నాయి కదా ఇవన్నీ వింటుంటే. దావీదు ఎక్కడ మాటలు చెప్పాడో కూడా నేను చూపించిన మీకు. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. సౌలును పాతిపెట్టిన వారు యాబేష్ గిలాదు వారని దావీదు తెలుసుకొని యాబేష్ గిలాదు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారము చూపి మీ ఏలినవాడైన సౌలును పాతిపెట్టితిరి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనము నొందుదురుగాక. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరుచును. నేనును మీరు చేసిన ఈ క్రియలను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను. మీ యజమానుడగు సౌలు మృతి నొందెను గాని యోధావారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకము చేసి ఉన్నారు గనుక మీరు ధైర్యము తెచ్చుకొని బలాఢ్యులై ఉండుడని ఆజ్ఞ ఇచ్చాను. హల్లెలూయా. యెహోవా ఎలాగా మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అది క్రిస్టల్ క్లియర్. ఆయన మాత్రమే కాదు కానీ నేను కూడా మిమ్మల్ని దీవిస్తాను, బలాఢ్యులుగా చేస్తాను, జ్ఞాపకం చేసుకుంటాను అని దావీదు ఎంత బాగా చెప్పాడో చూడండి. కృతజ్ఞత ఈరోజు మీరు నేర్చుకుంటున్నారు. మీరు అనుకుంటారు మర్చిపోయాం కదా, అన్నీ జరిగిపోయాయి కదా, అన్నీ చనిపోయారు కదా వాళ్ళు, మేము చెయ్యక్కర్లేదు, ఇంటి దగ్గర మేము చేసింది ఎవరు చూస్తారు. నిజంగా మాకు మా దేవుడు చేసిన మేళ్లను ఉపకారాలను జ్ఞాపకం చేసుకుని ఒక సహోదరుడు చాలా కష్టకాలంలో ఉన్నాడు అని అంటే మేము చేసింది చేయలేనిది ఎవరు చూసి వచ్చారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. పాస్టమ్ గారు ఒక పిలిపిస్తే వస్తారనుకోండి, కానీ మీ ఇంటి దగ్గర చేసినటువంటిది దేవుడు చూస్తూ, అది రహస్యం కదా, అది దేవుడు చూస్తూ ఉంటాడండి. అటువంటి వారి ప్రార్థన ఏ మధ్యలో ఆకాశంలో ఏవి కూడా ఆటంకాలు ఉండవు, స్ట్రైట్గా పైకి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. కాబట్టి ఇలాంటి గొప్ప కార్యాలు దేవుడు మన పక్షముగా చేయాలంటే మనం కృతజ్ఞత కలిగిన వారముగా ఉండాలి, దేవునికిను మనుష్యులకు కూడా. నేను ఇందాక చెప్పాను కదా, ఎన్నిసార్లు సహాయం చేసినా ఒకసారి ఏమన్నా అవి లేవు అన్నామనుకోండి వెంటనే రివర్స్ అయిపోతారండి వాళ్ళు. ఇవన్నీ కూడా నేను చెప్తూ ఉన్నప్పుడు చాలా మటుకు ఎక్స్పీరియన్సెస్తో చెప్తున్నవే. అంటే చూసి అనేక మంది, ఇప్పుడు మేము సేవకులం కాబట్టి మేము కొన్ని వందల మందిని చూస్తూ ఉంటాం. వాళ్ళందరూ వచ్చి ఈ విషయాలు మాతో డిస్కస్ చేస్తూ మాట్లాడుతూ బాధ పంచుకుంటూ చెప్తూ ఉంటారు. మనం కూడా మన గృహాలలో నుంచి వచ్చిన వాళ్ళమే కదా. మన ఇంట్లో బంధువులు ఉంటారు, చుట్టాలు ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, స్నేహితులు ఉంటారు. వాళ్ళల్లో కూడా మనం ఇవి చూస్తూ ఉంటాం చిన్నప్పటి నుంచి. ఇలా జరిగిందా అలా జరిగిందా అని. ఎప్పుడైతే దేవుని గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉంటామో అప్పుడు వాట్ ఈజ్ వాట్ అని తెలుస్తుంది, ఏది రైటో తెలుస్తుంది, ఏది రాంగో తెలుస్తుంది. నిజముగా మన హృదయాన్ని మార్చుకోవాలనుకున్న వాళ్ళు, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించాలనుకున్న వాళ్ళైతే ఎప్పుడూ భయంతో భక్తితో భక్తి చేస్తూ ఏమి నేర్చుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటారు. నిన్నేం నేర్చుకున్నారు మీరు, మొన్నేం నేర్చుకున్నారు, 5 రోజుల నుంచి ఏం నేర్చుకుంటున్నారు, ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోండి, వెనక్కి వెళ్ళండి. డైరీలోనే రాసుకున్నారో తెలీదు, యూట్యూబ్లోనే చూస్తారో తెలీదు, టిక్ పెట్టుకోండి. ఈరోజు చెప్పిన వర్తమానము నాలో ఉందా, ఫలించానా, రైట్. బెనాయాలాగా ఈ 3 జయించానా, రైట్. లేని పక్షంగా ఇంటూ పెట్టుకోండి. ఎప్పటి వరకు అంటే జయించిన తర్వాత రైట్ పెట్టుకోండి. ఈరోజు కూడా ఒకసారి కూర్చొని ఆలోచించుకుంటే పరిశుద్ధాత్ముడు నీకు తలంపిస్తాడు. దీని విషయమై కృతజ్ఞత నేను తెలియచేశానా లేదా,
నా కోసం ఇంత ప్రార్థన చేసినటువంటి మా సంఘానికి మేము ఏమైనా చేశామా లేమా, లేదంటే నా ప్రాణం కొరకు ఇంత పోరాడినటువంటి మా యొక్క సేవకులకి మేము రుణపడి ఉన్నామా, లేకపోతే మా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయన నామం పేట మిక్కిలి అల్పులైన వారికి, నాలా సఫర్ అయ్యే వారికి ఏమైనా నేను సహాయం చేశానా లేదా, ఇవన్నీ కూడా రీకలెక్ట్ చేసుకోవాలని నేను మిమ్మల్ని ప్రభు పేరట ప్రేమతో చెప్తున్నా. ఎందుకంటే గొర్రెల గుంపులో ఉండాలనుకుంటున్నారా, మేకల గుంపులో ఉండాలనుకుంటున్నారో డిసైడ్ అవ్వాలి. ఇందాకే మత్తయి సువార్త 25వ అధ్యాయము మనము చదివినప్పుడు ఇలా ఫేవర్ చేసిన వాళ్ళకి, కృతజ్ఞత కలిగిన వాళ్ళకి, నా నామం పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన వాళ్ళకి గొర్రెలుగా చేశారు దేవుడు, కృతజ్ఞత తెలియజేశారు. ఇవ్వని వారిని మేకల గుంపులో నరకాగ్నిలోనికి త్రోసివేశారు. ఈరోజు నేను చెప్పింది మరి విలువైన వర్తమానమా కాదా మీరే తెలుసుకోవాలి. మనం గొర్రెల గుంపులోనికి వెళ్ళాలనుకుంటున్నామా, దేవుడే మనకి కృతజ్ఞతలు తెలియచెప్పి మరి గొర్రెల గుంపులోనికి మనల్ని ప్రభు తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఇస్తామా, ఈరోజు మీరు డిసైడ్ అవ్వాలి. ఈ వాక్యం చెప్పకుండా నా త్రోట్ చాలా కష్టపెట్టింది, నా శరీరం కూడా చాలా కష్టపెట్టింది, అయినా కూడా జయించాను అనుకుంటున్నాను నేను. ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. వర్తమానాలు వింటూ ఉన్నప్పుడు మీతో ఆ వర్తమానం మాట్లాడిందా వర్తమానం అని నేను అడగక్కర్లా, మీరే సాక్ష్యాల కింద చెప్పాలి. ఈ వర్తమానం నాతో మాట్లాడడం ద్వారా నేను ఇలా చేశాను, నేను ఇలా రిపెంట్ అయ్యాను, నాతో మాట్లాడడం ద్వారా నాకున్నటువంటి బరువు దిగిపోయింది, నేను ఇలా చేశాను అని సాక్ష్యాలు చెప్తే ఆ సాక్ష్యాలు చెప్పాలనే దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే బూది గంధముల వరకు మీరు నాకు సాక్షులై ఉండండి, నేను చేసిన ఏ పనైనా మీరు చెప్పాలి అని ప్రభు కోరుకుంటున్నారు. కాబట్టి ఆ విధంగా మనం ఉండడానికి అవసరమైన కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాంతర్యామి, సర్వశరీరులకు దేవుడా, సకలాశీర్వాదాలకు కారణభూతుడా, తేజోమయుడా, అనంత స్తోత్రార్హుడా, అద్భుతాలు చేయువాడా, ఆశ్చర్యాలు చేయువాడా, సూచక్రియలు చేయువాడా, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన. మీ మాటల్లో జీవం ఉంది. ఈరోజు ఆ జీవాన్ని మాలో ప్రవహింపచేయమని కృతజ్ఞత హృదయాలతో కృతజ్ఞత కలిగిన వారముగా మా దేవుడు చేసిన మేళ్లను బట్టి మా దేవునికి రోజు కృతజ్ఞతలే. ఎందుకంటే ఈరోజు ఇలా బ్రతికి ఉన్నామంటే, ఈరోజు ఇలా జీవిస్తున్నామంటే, ఈరోజు ఇలా ఉనికి కలిగి ఉన్నామంటే, ఈరోజు నాయన ఈ విధంగా వర్తమానం వినడానికి చల్లగా మేము కూర్చొని ఉన్నామంటే కేవలం నీ ఉచితమైన కృప మాత్రమే. అందును బట్టి మీకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సహాయం చేసినందుకు వందనాలు. ఇదేమి బ్రతుకు, ఇదేమి జీవితం, ఇది కూడా ఒక బ్రతుకేనా అని తిట్టుకుంటున్న వాళ్ళు అనేక మంది అయా, నరకాగ్ని వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంది ప్రభు. వాళ్ళు కృతజ్ఞత లేని వాళ్ళు. దేవా, నా ప్రక్కనున్న వాళ్ళు కూలి రాలిపోయినా నేనున్నాను అనేటువంటి విశ్వాసంతో లేని వాళ్ళు నరకాగ్నికి పరుగు పెడుతున్నారు ప్రభు. అటువంటి వారిని కూడా దర్శించండి. ఈరోజు ఆ మాటలలో ఉన్నటువంటి ఆ లోపాన్ని కొట్టివేయండి. కృతజ్ఞత కలిగి ఉండడానికి అవసరమైన కృప ఇవ్వండి. సహాయం చేసి నడిపించమని యేసయ్య శ్రేష్ఠ నామంలో మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.